ఖచ్చితంగా ఉదయము అంటే గంటన్నర వ్యవధిలోపే 2-3 రౌండ్స్ సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు ఇప్పుడిప్పుడే మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. ఇప్పటికే గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులను ఐడెంటిఫై చేశారు. దీంతో పాటు రాజకీయాలకు సంబంధించి అన్ని ప్రధాన పార్టీలు క్యాంప్ రాజకీయాలపై ఫోకస్ చేశారు. ఖచ్చితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దాదాపు 2 నుంచి 3 స్థానాల్లో బీజేపీ సత్తా చాటే అవకాశం ఉంటుందని సర్వే రిపోర్ట్స్ ఆధారంగా ప్రస్తుతం అయితే నిన్నటి రోజు నుంచి కూడా క్యాంప్ రాజకీయాలు కొనసాగుతున్న పరిస్థితి. రిజల్ట్స్ వచ్చినాక దాదాపు పరిస్థితి ఎట్లా ఉంటుందని ఒక అంచనాకు రావచ్చు. ఇప్పటికే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ 3 ప్రధాన పార్టీలతో పాటు ఆదిలాబాద్ లో లోకల్ గా ఫైట్ చేసినటువంటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన 27 మంది అభ్యర్థులు కూడా ప్రస్తుతం క్యాంపులోనే ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు చూస్తా ఉన్నారు. రిజల్ట్స్ సంబంధించి ప్రస్తుతం అయితే అన్ని రాజకీయ పక్షాలు కూడా ఫోకస్ చేశాయి. ఖచ్చితంగా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఫలితాలు వచ్చిన అనంతరం ఏం జరుగుతుందనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే క్యాంపుకు వెళ్లారో అధికారంలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ కి సంబంధించిన ఎన్నిక రోజు చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ ఎన్నిక రోజే వాళ్ళంతా కూడా క్యాంప్ నుంచి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఓట్ల లెక్కింపు అయితే పకడ్బందీగా సాగుతున్నట్లు చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. పోలీసులు బందోబస్తు కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. లోనికి వచ్చేవారు కానీ బయటకు వెళ్ళే వారు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే పంపిస్తా ఉన్నారు. లక్షేట్పేటకు సంబంధించి 10వ వార్డుకు సంబంధించిన బీజేపీ అభ్యర్థి వార్డుకు సంబంధించిన బీజేపీ అభ్యర్థి అనారోగ్యంతో ఈ రోజు మృతి చెందడం జరిగింది. ఇక్కడ రిజల్ట్స్ ఎట్లా ఉంటాయనే విషయం ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం అయితే ఓట్ల లెక్కింపు అంటే జోరుగా సాగుతుంది. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నట్లుగా చెప్పుకోవచ్చు. స్వర్ణ. సో శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లాలో అంటే సమస్యాత్మకమైన వార్డులు ఏమైనా ఉన్నాయా? ఎట్లా జరుగుతోంది కౌంటింగ్? అంటే పోలీస్ భద్రతా ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? అంటే కొన్ని వార్డుల్లో సమస్యాత్మకమైన వార్డులు మొన్న ఎలక్షన్స్ రోజు మనం చూసాము కొన్ని వార్డుల్లో. సో అలాంటి చోట్ల భద్రతా ఏర్పాట్లు ఇంకా ఎక్కువగా చేశారా? ఎట్లా కొనసాగుతుంది? అంటే ఈ కౌంటింగ్ కేంద్రాల్లో ఏవైతే సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఉండేనో ఆ రోజు పోలింగ్ జరిగిన రోజు అక్కడ అంటే అలాంటి ఇబ్బంది పరిస్థితి ఇక్కడ ఏం కనపడదు. కానీ గతంలో మాదిరిగా కాకుండా ఈసారి పెద్ద ఎత్తున పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీనిపై రిజల్ట్స్ పై బీజేపీ కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ అదేవిధంగా చాలా మంది కూడా టికెట్ ఆశించి భంగపడ్డ వారంతా కూడా వివిధ పార్టీ నుంచి రేబల్స్ గా కూడా పోటీ చేస్తారు. మరి కొంతమంది స్వతంత్రులుగా పోటీ చేస్తారు. ఆదిలాబాద్ లో 49 వార్డులు ఉన్నాయి. 49 వార్డులలో 49 వార్డులో 3 ప్రధాన పార్టీలతో పాటు 27 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన వాళ్ళు కూడా పోటీ చేశారు. దీంతో పాటు ఎంఐఎం కూడా ఇక్కడ పోటీ చేసింది. అంటే ఇక్కడ ఎవరు కీలకంగా మారుతారనేది విషయం ఇప్పటికే ఇంకా స్పష్టత రాలేదు. కాకపోతే హంగొస్తే ఎట్లా ఉంటుందనే దానిపై కూడా ఒక రకమైన చర్చ సాగుతున్నది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీనివాస్.